వీడియోలు చూపిస్తాను పవన్ గారు, దయచేసి 1 మినిట్ చూడండి. ఈ వీడియో ఒకసారి చూడండి సార్. కస్టడీ విచారణలో పలు కీలక అంశాలను పోలీసుల దృష్టికి తెచ్చారట. దాడిలో తాను సార్ కనిపిస్తున్నారా వైట్ షర్ట్? అల్లరి మూకలను వైట్ షర్ట్ కనిపిస్తున్నా సార్? మహేశ్వరరెడ్డి అని వైట్ షర్ట్ అతను ఎవరంటే సార్, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య. నేను మీకు చూపించిన వీడియో ఏంటంటే 19 అక్టోబర్ 2021 గాంజా మత్తులో, మద్యం మత్తులో మా పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి వచ్చి మా పార్టీలో ఉన్నటువంటి కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని రాడ్డు సుత్తి తీసుకుని తల మీద గాయం చేసి చంపేటటువంటి ప్రయత్నం చేసిన పానుగంటి చైతన్య. వీడు గాంజా మత్తులో, మద్యం మత్తులో మా పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి దాడికి వచ్చినటువంటి కేసులో A1 ముద్దాయి. వీడెవడో తెలుసా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడట. ఏం చెప్పదలుచుకుంటున్నారండి? వీడికి విద్యార్థి విభాగం అధ్యక్షుడి పదవి ఇచ్చి ఏం చెప్పదలుచుకుంటున్నారు? మీకు ఇక్కడే అర్థమైపోయింది కదా. పానుగంటి చైతన్య గాంజా మత్తులో, మద్యం మత్తులో మనుషుల్ని చంపేయడానికి సిద్ధపడినటువంటి సన్నాసిని తీసుకొచ్చి ఈరోజు విద్యార్థి విభాగం అధ్యక్షులు చేస్తారా మీ పార్టీకి? ఏం చెప్పదలుచుకున్నారండి? దీన్ని బట్టి మరొక వీడియో చూపించాలి పవన్ గారు మీకు. మేము పాదయాత్రలో ఉన్నప్పుడు చంద్రగిరి నియోజకవర్గం చేరుకున్నాం. లోకేష్ గారి యువగళం పాదయాత్రలో ఒక పెద్ద ఆవిడ సార్, ఒక 40-45 ఇయర్స్ ఏజ్డ్ లేడీ, మొత్తం ఫేస్ మాస్క్ వేసుకొచ్చేసారు. కేవలం కళ్ళు మాత్రమే కనిపిస్తా ఉన్నాయి. ఆవిడ లోకేష్ గారి దగ్గరికి వచ్చి ఏడ్చేసి, మీడియా గానీ ఎవ్వరు లేకుండా నేను మీతో మాట్లాడాలి సార్ అని అడిగింది. ఆవిడేం మాట్లాడారు లోకేష్ గారు చెప్తారు వినండి. జిల్లాలో అక్కడ పాదయాత్ర చేస్తుంటే మధ్యాహ్నం లంచ్ కి బ్రేక్ మహిళలతో మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్ అయిన తల్లి వచ్చింది. ఆమె చెప్పింది ఆ ముగ్గురు ఆడపిల్లలు పెద్దమ్మాయిని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు డ్రగ్ పెడ్లర్స్. 21 రోజులు. ఆమె అనింది, మీరు నాకు డబ్బులు ఇవ్వదు ఏమి ఇవ్వదు, సిఎంసి వెల్లూరుకి ఫోన్ చేసి డీఎడిక్షన్ కి కొంచెం వెసులుబాటు కల్పించండి, లేదంటే మా పెద్ద పాపని చంపుతాను, అప్పుడన్నా మా ఇద్దరు పిల్లలు బాగుపడతారు కదా, వాడవరు కదా అంటే ఆ తల్లి ఆవేదన బాధని విన్నారా పవన్ గారు? పెద్ద పాప డ్రగ్ పెడలర్స్ ఆవిడకి డ్రగ్స్ అలవాటు చేసి శారీరకంగా వాడుకున్నారు 21 రోజులు. ఆ తల్లి ఇక ఏం చేయలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏమీ చేయలేక లోకేష్ గారి దగ్గరికి వచ్చి, దయచేసి సిఎంసి వెల్లూరు మాకు దగ్గరలో ఉన్నటువంటి ఎడిక్షన్ సెంటర్, అడిక్షన్ సెంటర్ అక్కడికి వచ్చి నా కూతురుని అడ్మిట్ చేసుకుని ఆ ట్రీట్మెంట్ ఇప్పించమని వేడుకుంది ఆవిడ. లేదంటే నేను ఆ పెద్ద కూతురుని చంపేస్తాను, మిగిలిన ఇద్దరు పిల్లలన్నా బతుకుతారనేటటువంటి ఆవేదన చెందింది. అదే కదా. ఇట్లాంటి స్టోరీస్ గతంలో ఉన్నాయి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇట్లాంటి స్టోరీస్ నుండి ఈరోజు విశాఖపట్నంకి గూగుల్ తీసుకొచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. మీరేం చేస్తారు? ఒక సన్నాసిని, ఒక 307 సెక్షన్ 307 హత్యాయత్నం, ఆ గాంజా మత్తులో, డ్రగ్స్ మత్తులో చంపైపోయిన వాడికి మీరు విద్యార్థి విభాగం అధ్యక్షులు ఇస్తారా సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు? వెనకేసుకొస్తాడా? చిన్న పిల్లోడు కొండారెడ్డి. ఈ చిన్నపిల్లడు కొండారెడ్డి ఎంతమంది పిల్లలు నార్పేస్తున్నాడో తెలుసా సార్? జగన్మోహన్ రెడ్డికి చిన్నపిల్లలా కనిపించాడు వాడు. ఎంతమంది పిల్లలకి గాంజా అలవాటు చేసి నాశనం చేస్తారు సార్ వీళ్ళు. రోజు చిన్న పిల్లడు కొండారెడ్డి. వీళ్ళ దృష్టిలో ఏంటి సార్ పెద్ద పిల్లోడు అంటే? పెద్ద పిల్లోడు అవినాష్ రెడ్డా? అవినాష్ రెడ్డా సార్? చిన్న పిల్లోడు కొండారెడ్డి, పెద్ద పిల్లోడు అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి కూడా చిన్న పిల్లాడే అన్నాడు. అంతకంటే చిన్నపిల్లడు కొండారెడ్డి. పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తా, ఆడపిల్లలను శారీరకంగా వాడుకుంటా, ఇన్ని దారుణాలు చేస్తా ఉంటే వీడికి క్షమించాలి, ఈయనకి చిన్నపిల్లలా కనిపించారా జగన్మోహన్ రెడ్డికి? ఏం చేయాలి సార్ వీళ్ళని? ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మరొకటి సార్, దళితులు నా చెల్లెళ్ళు ఏంటి ఏదో అంటాడు, నా ఎస్సీలు నా ఎస్టీలు అంటాడు కదా. మన దళితులను చంపేసినటువంటి అనంతబాబుని ఎందుకు సార్ పక్కన పెట్టుకుని తిరిగాడు? సమర్థించాడు కదా, అనంతబాబుని సమర్థించాడు కదా, అంతే కదా. ఆ తర్వాత మరొకటి, తెనాల్లో కానిస్టేబుల్ చంపైపోయినటువంటి గాంజా బ్యాచ్ కి వాళ్ళ స్టైల్లోనే సమాధానం చెప్పారు పోలీసులు. వెళ్ళి పరామర్శించాడు, అది చేశాడు కదా సార్. వాళ్ళు కూడా చిన్న పిల్లలు అన్నారు, అసలు ఏం తెలియదు. చిన్నపిల్లలే. ప్రజల జీవితాల్ని, లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేస్తున్న ప్రతి ఒక్కడు ఈయన చిన్నపిల్లలే. తర్వాత పరకామణి చోరీ గురించి మాట్లాడాడు సార్. చాలా చిన్న కేసు అంటే, ఇది చాలా చిన్న దొంగతనం అంట.
సార్ మీకు ఇక్కడ ఒక ఫ్యాక్ట్ మీకు అందరికీ చెప్పాలి. పరకామణి కేసులో ఇప్పటి వరకు బయటకు రాని ఫ్యాక్ట్ ఇది. ఏంటంటే 30 ఏప్రిల్ 2023 ఈ పరకామణి ఇన్సిడెంట్ జరిగింది సార్. జరిగిన తర్వాత నిందితుడు రవి అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయినప్పుడు అతను తిరుపతి అడ్రస్ గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్తే ఎందుకు చెప్పాను తిరుపతి అడ్రస్ అని. అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత ఒక ఛానల్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ ఛానల్ వారు దీని మీద ఇన్వెస్టిగేట్ చేద్దామని తిరుపతి వెళ్ళారు. ఆ ఛానల్లో ఒక జర్నలిస్ట్ కూడా తిరుపతి వెళ్ళాడు. తిరుపతి వెళ్ళి ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఇన్వెస్టిగేషన్లో అందులో టీటీడీకి చెందినటువంటి ఒక నామినేటెడ్ పదవిలో, ఇంకెందుకు లేదు పేరు దాయటం, కరుణాకర్ రెడ్డి పాత్రను ఆల్మోస్ట్ ఎస్టాబ్లిష్ చేశాడు ఆ జర్నలిస్ట్. ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత జూలై 2, 2023 ఇదంతా కనిపెట్టినటువంటి వ్యక్తులు ఈ పరకామణి చోరీ నిందితుడు ఎవరైతే ఉన్నాడో రవి, అతని అకౌంట్ నుండి ఫోన్ పే ద్వారా ఈ జర్నలిస్ట్ గారి అకౌంట్ కి 10,000 రూపాయలు క్రెడిట్ చేశారు. 10,000 రూపాయలు క్రెడిట్ చేసిన తర్వాత ఆ జర్నలిస్ట్ ఈ రవికి ఫోన్ చేసి నా అకౌంట్ కు నువ్వు డబ్బులు ఎందుకు వేసావు అని అడిగితే, నన్ను మీరు కాపాడండి, నా పరువు కాపాడండి అనేటటువంటి వ్యాఖ్యలు చెప్పాడు. సార్ గుర్తుపెట్టుకోండి, 2 జూలై 2023 ఉదయం 10 గంటలకి ఆ రవి అనే నిందితుడు ఈ పరకామణి నిందితుడు జర్నలిస్ట్ కి డబ్బులు వేశాడు సార్ 10,000 10 గంటలకు ఉదయం. ఇది 10:40కి తిరుమల పోలీస్ స్టేషన్ లో సిఐ చంద్రశేఖర్ గారు, అప్పటి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తిరుపతిలో, సిఐ చంద్రశేఖర్ గారు ఈ పరకామణి చోరీ నిందితుడు రవి ఇచ్చినటువంటి కంప్లైంట్ తీసుకుని ఈ డబ్బులు ఎవరికైతే అకౌంట్ లో పడినాయో ఆ జర్నలిస్ట్ మీద మనీ ఎక్స్టార్షన్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేశారు. 10 గంటలకు డబ్బులు వేస్తే 10:40కి కేసు రిజిస్టర్ చేశారు సార్. అర్థమైందా మీకు? 40 నిమిషాల్లో కేసు రిజిస్టర్ చేసి 11:15 ఈ జర్నలిస్ట్ ని, ఆ జర్నలిస్ట్ టీమ్ లో ఉన్నటువంటి కెమెరామెన్ ని, ఆల్సో ఇంకొక అసిస్టెంట్ ని, నలుగురిని 11:15 కొండ